నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టాక్స్. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. బీహార్ ఎన్నికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఎన్నికలు ఏమైనా ఉన్నాయంటే అవి బీహార్ అసెంబ్లీ ఎన్నికలే. ఈ నెల 6వ తేదీన అంటే రేపు మరికొద్ది గంటల్లో మొదలవనున్న తొలిదశ పోలింగ్తో బీహార్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకోనుంది. మొదటి ఎన్నికలు ఈ నెల 11న, ఫలితాలు ఈ నెల 14న వెలువడి ఉన్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఎన్డీఏ కొనసాగుతుందా, లేక గత ఎన్నికల్లో కేవలం 11,000 పైచీలకు ఓట్ల తేడాతో అధికారాల నుంచి దూరమైన మహాగఠబంధన్ అధికారంలోకి వస్తుందా అన్నది తేల్చేది ఈ తొలిదశ ఎన్నికలే అనేది అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న 121 అసెంబ్లీ స్థానాలు, మొత్తం బీహార్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 243. వాటిలో ఇంచుమించుగా సగానికి అంటే 121 అసెంబ్లీ స్థానాలకు 16 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ 121 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలు పోటీ ప్రధానంగా పాలకపక్షమైన ఎన్డీఏలోని ప్రధాన పక్షం జేడీయూ అంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు చెందిన జేడీయూకి ఇప్పుడు సీఎం కావాలని ఊవిలూరుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్కు మధ్య అని చెప్పాలి. ఒక రకంగా పోటీ పేరుకి ఎన్డీఏకు మహాగఠబంధన్కు అన్నప్పటికీ కూడా ప్రధానంగా పోటీదారులో ఉంది. బీహార్ ప్రజల మధ్యలో ప్రధాన ప్రత్యర్థులుగా పరిగణలో తీసుకుంటోంది ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న తేజస్వి యాదవ్ మాత్రమే. అందువల్ల ఇది వీరిద్దరి మధ్య పోరుగా అభివర్ణించక తప్పదు. ఇటీవల సర్వేలో, రాష్ట్రంలో జరిగిన చాలా సర్వేల్లో యువత అత్యధికులు తేజస్వి యాదవ్ని తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. మళ్ళీ ఇప్పటికంటే సుమారు 15 సంవత్సరాలు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయనపై సహజంగానే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత వీటివల్ల కొద్దిగా తేజస్వి యాదవ్ కంటే తక్కువ మంది నితీష్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అభిలషించారు. ఈ నేపథ్యంలో యువతకు ప్రతినిధిగా ఉన్న 35 సంవత్సరాల తేజస్వి యాదవ్ ఎక్కువగా యువతుల మద్దతుపైనే ఆధారపడ్డారు. అవి తన విజయానికి ఎంతో దోహదపడుతుందని ఆయన భావిస్తున్నారు. దీనికి తోడు తేజస్వి యాదవ్ ఇచ్చిన హామీ 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తమ గెలిచి అధికారంలోకి వచ్చి ఆయన చెప్తూ ఉన్నారు 18వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా. గెలిచి అంత నమ్మకంతో ఉన్నారు ఆయన గెలుపు మీద. 18వ తేదీన తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిపే తొలి కేబినెట్ సమావేశంలోనే రాష్ట్రంలో ఏకంగా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించేందుకు ఉద్దేశించిన జీవోను విడుదల చేస్తానని చెప్తూ ఆయన యువతను మరింత విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ప్రధానంగా ఉపాధిలేమి, సరైన అవకాశాలు లేక మామూలుగా విద్యావంతులు నిరక్షరస్తులైన తేడా లేకుండా యువతందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుర్గతి ఉన్న బీహార్లో సహజంగానే తేజస్వి యాదవ్ ఇచ్చిన ఈ హామీ ఇంటింటికి ఉద్యోగం అన్న రీతిలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలన్న హామీ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. అయితే దీనికి ఒక చిన్న తిరగాసం ఉంది. ఇప్పటికీ యువతలో తేజస్వి యాదవ్ పట్ల ఆదరణ ప్రస్ఫుటంగా కల్పిస్తున్నప్పుడు కూడా అది ఓట్లకు మారుతుందో లేదని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే బీహార్ వ్యవస్థ మొత్తం కూడా దాదాపుగా ఎన్నికల వ్యవస్థ ఎక్కువగా కుల సమీకరణలపైన ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో యువత కోరుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు కుల సంఖ్యలను దాటి కుల కట్టుబాట్లను వీడి తేజస్వి యాదవ్కి స్వేచ్ఛగా ఓటేయగలుగుతారా, తద్వారా మహాగఠబంధన్కు మేలు చేసేలా ఆ ప్రభుత్వాన్ని అధికారంలో, ఆ పార్టీని ఆ కూటమిని అధికారంలో తెచ్చేలా తోడ్పడతారా లేదా అని చూడాల్సి ఉంది. మరొక పక్క నితీష్ కుమార్ ఎప్పుడు చెప్తున్న మాదిరిగానే అప్పట్లో తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జమానాలో బీహార్ అంతా కూడా ఆటవిక రాజ్యం అంటే జంగిల్ రాజ్యమైందని, మళ్ళీ ఆ రోజు రాకుండా ఉండాలంటే ఇప్పుడు కూడా తన సారథ్యంలో ఎన్డీఏకి ఓటేయాలని కోరుతూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు ఓట్లు. కానీ ఇక్కడ దీనికి నితీష్ కుమార్ కూడా చిన్న చిక్కు వచ్చి పడింది. అదేమిటి అంటే నితీష్ కుమార్ గత 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి ఇందాకే చెప్పుకున్నాం. అంటే సుమారు ఇప్పుడు కొత్త ఓటర్గా నమోదైన అత్యధిక యువకుల్లో చాలామంది ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి బహుశా ఊహ అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది. అందువల్ల నితీష్ కుమార్ ఎప్పుడో వాళ్ళు ఊహ రాకముందు నెలకొన్న జంగిల్ రాజ్యంలో ఆయన చెప్పినట్టుగా లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఉన్నట్టున్న ఆ జంగిల్ రాజ్యం గురించి అవగాహన వారు ఎవరికీ లేదు. అందువల్ల నితీష్ కుమార్ ఇప్పుడు పదే ప్రస్తావిస్తున్న జంగిల్ రాజ్యం మళ్ళీ కావాలా, అది కావాలంటే మహాగఠబంధన్కు ఓటేయండి, లేదా అభివృద్ధి కావాలంటే తనకు ఓటేయండి అన్న నినాదం ఎంతవరకు ఈ నూతన ఓటర్లకు ఎక్కుతుంది, వారు ఎంతమంది దాని పట్ల ఆకర్షితులవుతారన్నది $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. ఇదే ఎన్డీఏ నేతను కలవరపడుతోంది. పైగా నితీష్ కుమార్కు వార్ధక్య సంబంధిత సమస్యలు కూడా తరచుగా తలెత్తుతున్నాయని అంటున్నారు. ఇటీవల ఒక సభలో ఆయన మహిళా అభ్యర్థుల మేడలో పూలదండ వేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. బీహార్లో కట్టుబాట్లు అధికంగా ఉన్న బీహార్లో ఇలా ఒక మహిళ మెడలో పరాయి పురుషుడు దండేయటం అంటే తీవ్రంగా పరిగణిస్తారు. ఆ విధంగానే ఆవిడ కూడా దండయించుకోవడం విశ్వప్రయత్నం చేసింది 10 సమక్షంలో.
కానీ నితీష్ కుమార్ పట్టుబట్టి మరీ అందరూ కిన్నులే చూస్తుండగానే ఆ మెడలో దండ వేశారు. ఇట్లాంటి చర్యలు కొద్దిగా నితీష్ కుమార్ పట్ల, ఆయన వయసు, ఆ వార్ధక్య చిహ్నాల పట్ల ఆయన ఒకళ్ళు ఎన్నికైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే సుదీర్ఘకాలం కొనసాగలేరు, పూర్తికాలం అన్న అనుమానం రేకెత్తిస్తూ దాన్ని మహాగఠబంధన్కు ఒక మంచి అస్త్రంగా అందిస్తున్నాయి. ఈ కారణంతో నితీష్ కుమార్ కొంచెం డిఫెన్స్ పడాల్సి వచ్చింది. దీంతో పైగా ప్రధానంగా నితీష్ కుమార్ ప్రస్తావించి అవినీతి లేని పాలన, దీన్ని కూడా ఆర్జేడీ నేతలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. వారు ఏమంటున్నారంటే నితీష్ కుమార్ సీఎం అన్న 15 ఏళ్లలో ఏకంగా 70,000 కోట్ల మేరకు, తక్కువ 70,000 కోట్ల మేర అవినీతి జరిగిందని, వాటికి తగిన సాక్ష్యాలు తమతో ఉన్నాయని అంటూ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటూ నితీష్ కుమార్ పదే చెప్పే సుపరిపాలన అదంతా కూడా బూటకమంటూ తేల్చేస్తున్నారు. దీంతో నితీష్ కుమార్ అనివార్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మాపైన ఎక్కువగా ఆధారపడ్డారు. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఎన్డీఏ కూటమి దాంట్లో భాగంగా పోటీ చేస్తుంది జేడీయూ, బీజేపీ లేదా ఎల్జేపీ లేదా ఇతర చిన్న చితక పార్టీల అభ్యర్థులు ఎవరైనా సరే ప్రధానంగా మోడీ చరిష్మాను నమ్ముకుని ఈ తొలిదశ ఎన్నికల్లో బరిలో ఉన్నారని చెప్పాలి. అయితే మోడీ చరిష్మా ఎంతవరకు పనిచేస్తున్నది కొద్దిగా సందేహాలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే గతంలో పోల్చితే ఆయన మోడీ గతంలో జరిపిన పర్యటనకు ఈసారి జరిపిన పర్యటనకు మధ్య ప్రజాదరణ కాస్త తగ్గిందన్నది అందరూ చెబుతున్నమాట. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన జరుపుతుంటే వారికి విశేష ఆదరణ లభిస్తోంది. కానీ ఇంత ఆదరణ లభిస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ ఆదరణ ఓట్లకు ఎలా మార్చుకోగలుగుతుంది? అందుకు తగిన సంస్థాగత బలం దానికి ఉందా అంటే చెప్పలేని పరిస్థితి. ఇలా మోడీ పట్ల కొద్దిగా ఆదరణ తగ్గి కాంగ్రెస్ పట్ల పెరిగింది అన్నప్పటికీ కూడా ఆ పెరిగిన ఆదరణ, కాంగ్రెస్ పెరిగిన ఆదరణ మహాగఠబంధన్కు మేలు చేసే పరిస్థితులు ఏమాత్రం లేవన్నది మహాగఠబంధన్లోని పార్టీలు అంతర్గతంగా అంటున్నమాట. ఈ తరుణంలో ఎన్డీఏకు ఇబ్బంది కలిగించి, చికాకు కలిగించే అంశాలు 2 ఉన్నాయి. అదేంటి అంటే ఇప్పటి వరకు పొలిటికల్ అనలిస్ట్గా పేరొందిన పీకే ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ అనే పార్టీని స్థాపించి తాజాగా అన్ని స్థానాలు తన అభ్యర్థులు నిలిపారు. ఈ ఓటు ఈయన ఎట్లా గెలుస్తాడో లేదు చెప్పలేని, ఒకళ్ళ ఇద్దరు గెలుస్తారు కానీ ఖచ్చితంగా ఎన్డీఏ అవకాశాలను దెబ్బతీస్తారని వినిపిస్తోంది. ఎందుకంటే ఈయన ఎక్కువగా లక్షించిన ఓటర్లలో ఎక్కువ మంది ఎన్డీఏ ఓటర్లే. ఇట్లా ఈ జనస్వరాజ్ పార్టీ పోటీ వల్ల ఎన్డీఏ ఓటు చీలి అది అంతిమంగా మహాగఠబంధన్కు లాభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనితో ఇంకొక అంశం కూడా ఉంది. ఎల్జేపీ అంటే లాల్ విలాస్ లోక్ జనశక్తి పార్టీ, గతంలో దివంగత కేంద్ర మంత్రిగా ఉన్న రామ్విలాస్ పాస్వాన్ స్థాపించిన ఈ లోక్ జనశక్తి పార్టీ మా బీహార్లోని అత్యధిక వెనుకబడిన వర్గాలకు ఆధారంగా ఉన్న పార్టీ. దీని అధ్యక్షుడు రామ్విలాస్ పాస్వాన్ రెండో భార్య కుమారుడైన చిరాగ్ పాస్వాన్. మరి చిరాగ్ పాస్వాన్కి నితీష్ కుమార్కి తేడా ఎక్కడొచ్చిందో తెలియదు కానీ వీరిద్దరూ ఇప్పుడు ఎన్డీఏలోనే ఉన్నారు. ఇద్దరు ఎన్డీఏ పక్షానికి పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చిరాగ్ పాస్వాన్ జేడీయూ పోటీ చేస్తున్న చాలా స్థానాల్లో తన అభ్యర్థులను ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిలిపారు పోటీకి. ఇది ఖచ్చితంగా జేడీయూ అభ్యర్థులు విజయావకాశాలు దెబ్బతీస్తుందని, తద్వారా ఎన్డీఏ విజయావకాశాలు దెబ్బతిని అది మహాగఠబంధన్కు లాభం చేకూరుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విధంగా నరేంద్ర మోడీ ప్రచారం మీద మాత్రం ఎక్కువగా ఎన్డీఏ ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మరొక పక్క యువతలో ఆదరణ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎంతవరకు ఓట్లుగా మర్చుకోగలదు అన్న అభిప్రాయం అన్న సామర్థ్యంపైనే మహాగఠబంధన్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ విధంగా చూస్తే రెండింటి పక్షాలు అంటే ఎన్డీఏకు మహాగఠబంధన్కు మధ్య అవకాశాలు దాదాపుగా సమానంగా ఉన్నాయి.